డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మన సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు. ఈ ఢిల్లీ సుల్తాన్లో ఇప్పుడు మనం చర్చిస్తున్న బిట్ ఏంటంటే తైమూర్ దండయాత్ర ఫలితం. భారతదేశానికి 1398లో మధ్య ఆసియా ప్రాంతం నుంచి తైమూర్ అనేవాడు దండయాత్రకు వచ్చాడు. ఈ తైమూర్ దండయాత్ర భారతదేశంలో రెండవ అతిపెద్ద దండయాత్ర. మొదట ఎవరి దండయాత్ర జరిగిందంటే చెంగిస్ ఖాన్ దండయాత్ర జరిగింది. చెంగిస్ ఖాన్ అనేటటువంటి వాడు ఇల్తుత్మిష్ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వచ్చింది. ఇప్పుడు రెండవ పెద్ద దండయాత్ర తైమూర్ దండయాత్ర. తైమూర్ అంటే నరరూప రాక్షసుడని అందరూ భయపడేవాళ్ళు. అలాంటి వ్యక్తి దండయాత్ర 1398లో జరిగింది. ఆ సమయంలో ఫలితం ఏంటంటే తైమూర్ రాజ్యస్థాపన ఇండియాలో చేశాడా, తుగ్లక్ వంశ పతనం జరిగిందా, మొఘల్ రాజ్య స్థాపన జరిగిందా, మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించాడా అంటే తైమూర్ 1398లో భారతదేశానికి దండయాత్రకు వచ్చి దాదాపు 2 లక్షల మందిని హత్య చేసిపోయాడు. ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం రక్తపాతం చేసి పడేసిండు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన దండయాత్ర వల్ల ఆకాశంలో ఒక 2 నెలల పాటు ఒక పక్షి కూడా కనపడలేదని చెప్పి ఆ తర్వాత రచయితలు రాశారు. ఈయన దండయాత్ర వల్ల ఆకాశంలో 2 నెలలు ఒక పక్షి కూడా కనిపించలేదంటే అర్థం ఏంటంటే అసలు జనాలు ఇళ్లలో నుంచి బయటికి రాలేదంట. పక్షులు ఎప్పుడైనా కూడా జనాలు తిరుగుతుంటే వాళ్ళు ఏమన్నా ఆహార పదార్థాలు అక్కడ వదిలేస్తారని చెప్పి అవి పైన తిరుగుతుంటాయి. అసలు జనాలే కనపడకపోతే పక్షులు ఏం కనపడవు కదా. అందుకని ఢిల్లీ చుట్టుపక్కల ఒక 2 నెలలు దాకా ఆకాశంలో ఒక పక్షి కూడా కనపడలేదని చెప్పి రచయితలు రాశారంటే వాడిక్కడ ఎంత నరరూప రాక్షసుడిగా రక్తపాతం సృష్టించాడో అర్థమవుతుంది. మొత్తానికైతే అతని దండయాత్ర వల్ల భారతదేశంలో జరిగిన పెద్ద మార్పు ఏంటంటే తుగ్లక్ వంశ పతనం జరిగింది. ఎందుకంటే తైమూర్ భారతదేశానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఇండియాలో ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే నాసిరుద్దీన్ తుగ్లక్, అంటే తుగ్లక్ వంశానికి చెందిన నాసిరుద్దీన్ తుగ్లక్ పరిపాలన చేస్తాడు. తైమూర్ దండయాత్రకు వస్తే వాడు ఓడించాలి కదా, ఇక్కడ ఉన్నోడు వాడిని ఓడించాలి కదా. కానీ తైమూర్ దండయాత్రకు వస్తున్నాను కానీ నాసిరుద్దీన్ తుగ్లక్ తప్పించుకొని పోయిండు. తైమూర్ వచ్చిండు, అల్లకొల్లోలం చేసిండు. వాడి తరపున కిజిర్ ఖాన్ అని చెప్పి ఒక సేనాపతిని నియమించిండు. ఆ కిజిర్ ఖానే తర్వాత కాలంలో సయ్యద్ వంశాన్ని స్టార్ట్ చేశాడు. అంటే తైమూర్ దండయాత్రని నాసిరుద్దీన్ తుగ్లక్ ఎదుర్కోకపోవటం వల్ల భారతదేశంలో జరిగిన ఫలితం ఏంటంటే తుగ్లక్ వంశ పతనం అయిపోయింది. అంటే మళ్ళీ తైమూర్ పోయిన తర్వాత నాసిరుద్దీన్ రాలేదా అంటే వచ్చిండు, కిజిర్ ఖాన్ ఓడించిండు, కొన్ని రోజులు పరిపాలన చేసిండు, కానీ శాశ్వతంగా పరిపాలన చేయలేకపోయిండు. మళ్ళీ కిజిర్ ఖానే తైమూరు సహకారంతో ఇండియాలో సయ్యద్ వంశాన్ని స్టార్ట్ చేశాడు. సయ్యద్ వంశం వచ్చిందంటే తుగ్లక్ వంశం పోతేనేగా సయ్యద్ వంశం వచ్చింది. అందుకని తుగ్లక్ వంశ పతనం జరిగిందని చెప్తారు. నెక్స్ట్ విషయం ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో దండెత్తిన 1,00,000 మంది మంగోళ్లను జలంధర్ వద్ద ఎవరు ఓడించారన్నాడు. ఓకేనా, జలంధర్ వద్ద ఎవరు ఓడించారన్నాడంటే చూడండి, ఐబక్, కుతుబుద్దీన్ ఐబక్క, ఉల్గు ఖానా, జునా ఖానా, మహమ్మద్ షానా. అంటే హిస్టరీ మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్న ప్రతి పిల్లవాడికి తెలుస్తుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో దండెత్తిన 1,00,000 మంది మంగోలులు అంటే అసలు కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు అప్పుడు ఉండడు. ఎందుకంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమో ఖిల్జీ వంశం వాడు. ఖిల్జీ వంశం వాడి టైంలో కుతుబుద్దీన్ ఐబక్ ఎట్టుంటాడు, బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ ఎట్టుంటాడు, వాడు ఆయన పరిపాలన చేసి పోయినాక దాదాపు 100 సంవత్సరాలకు కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన చేశాడు. అంటే ఈయనకి సంబంధం లేదు. ఆయన 1206లో రాజ్యాన్ని స్థాపిస్తే ఈయన 1296లో చక్రవర్తి అయిండు. దాదాపు 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కుతుబుద్దీన్ ఐబక్కి అల్లావుద్దీన్ ఖిల్జీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన అసలు ఉండే ప్రశ్నే లేదు. 2 ఉల్గు ఖాన్ అంటే ఆ విషయం పక్కన పెడదాం. జునా ఖాన్ అంటే ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేవాడు తుగ్లక్ వంశానికి చెందినవాడు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన చేసేటప్పుడు అసలు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంకా పుట్టలే, అది గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే జునా ఖాన్ కానే కాదు, మరి ఎవరు ఉంటాడు? మహమ్మద్ షానా, ఉల్గు ఖాన్. అంటే ఉల్గు ఖాన్ అనేవాడు ఈ 1,00,000 మంది మంగోళ్ళని జలంధర్ దగ్గర ఓడించారు. ఎవరు ఈ ఉల్గు ఖాన్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీకి తోడల్లుడు. అర్థమైంది కదా, తోడల్లుడు. ఉల్గు ఖాన్ ఎవరో కాదు, ఒకప్పుడు 3,000 మంది మంగోలులను వేసుకొని వచ్చి ఇండియాలో దోచుకోకపోవటానికి ట్రై చేశాడు.
కాకపోతే మనసు మార్చుకొని ఇస్లాం మతం తీసుకొని ఉల్గు ఖాన్ అనే పేరుతో ఇక్కడ స్థిరపడిపోయినటువంటి ఒక మంగోలు నాయకుడు. ఆ పని చేసింది ఎవరి కాలంలో అంటే జలాలుద్దీన్ ఖిల్జీ అనేటటువంటి వాడు భారతదేశంలో ఖిల్జీ వంశాన్ని స్టార్ట్ చేసి పరిపాలన చేస్తున్నప్పుడు, ఎప్పుడు 1290వ సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ భారతదేశంలో ఖిల్జీ వంశాన్ని అంటే బానిస వంశాన్ని తీసేసి ఖిల్జీ వంశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు 3000 మంది సేనానులతో ఉల్గు ఖాన్ అనేవాడు భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చాడు జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో. వస్తే జలాలుద్దీన్ ఖిల్జీ ఏం చేసిండు, వాళ్ళందరినీ తన సైన్యంతో పట్టించిండు, గట్టిగా బంధించారు. బంధించినాక పాపం వేరే వాడైతే వేసి పడేసేవాడు, కానీ జలాలుద్దీన్ ఖిల్జీ చాలా మంచోడు. 3000 మంది సేనా నాయకులతో వచ్చిన ఉల్గు ఖాన్ని కూర్చోబెట్టి మాట్లాడిండు. ఏమనంటే, ఏంద్రీ గొడవ, ఎన్నాళ్ళని దోచుకుంటారా, ఇదే పనరు 24 గంటలు, మీ తాతయ్యలు దోచుకొని మీ నాన్నలు దోచుకొని మీరు దోచుకొని జీవితంలో కష్టపడి సంపాదించుకుందే మిగులుద్దిరా నిద్రమొక్కల్లారా, వాణ్ణి కొట్టి ఈయన్ని కొట్టి వాణ్ణి మోసం చేసి ఈయన్ని మోసం చేసి సంపాదించేది ఎప్పుడు ఉండదురా అని చెప్పి ఒక 10 నిమిషాలు క్లాస్ పీకితే అప్పుడు వీడు మనసు మార్చుకొని, అయ్యా మీలాగా చెప్పినోడు ఇంతవరకు మాకెవరూ దొరకలేదయ్యా, మా జీవితాల్ని మార్చిపడేసిన నువ్వు అని చెప్పి మేము ఈ దొంగతనాలన్నీ వదిలేస్తున్నామని చెప్పి ఆయనకి మాట ఇచ్చారు. అప్పుడు మన జలాలుద్దీన్ ఖిల్జీ ఉల్గు ఖాన్కి ఏమని చెప్పిందంటే, నువ్వు ఇక్కడే ఉండు, నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా, నాకు 2 బిడ్డలు, నా పెద్ద బిడ్డ నుంచి నీకు పెళ్లి చేస్తా. రెండో విషయం ఏంటంటే, నువ్వు ఇస్లాం మతాన్ని నువ్వు తీసుకోవటమే కాకుండా మిగిలిన ముస్లిం మీ వాళ్ళందరూ మీరు ఏ జాతో తెలియదు, మంగోళ్ళు ఏ మతమో తెలియదు, మీ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే నేను ప్రత్యేకం కాలనీ కట్టిస్తా, ఇందిరం ఇల్లు డబుల్ బెడ్రూమ్ లాగా కట్టిస్తా, మీరు ఇక్కడే ఉండిపోండి అంటే అప్పుడు వాళ్ళ కోసం ఆయన మొగల్పురా, ఢిల్లీ చుట్టుపక్కల మొగల్పురా అనే కాలనీని కట్టిస్తే అక్కడే ఉండిపోయారు ఉల్గు ఖాన్ నాయకత్వంలో మంగోలులు. ఇప్పుడు విషయం ఏంది, జలాలుద్దీన్ ఖిల్జీ పెద్ద బిడ్డని ఈ మంగోలు నాయకుడైన ఉల్గు ఖాన్ చేసుకొని ఇస్లాం మతం తీసుకోండు. తర్వాత విషయం ఏంది తెలుసా, ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేసిండు, జలాలుద్దీన్ ఖిల్జీకి తమ్ముడు కొడుకు అవుతాడు. జలాలుద్దీన్ ఖిల్జీకి తమ్ముడు కొడుక్కే జలాలుద్దీన్ ఖిల్జీ తన బిడ్డనిచ్చి పెళ్లి చేసింది. చూడు, తమ్ముడు కొడుక్కే తన బిడ్డనిచ్చి, అసలు హిందూ ఆచారాల ప్రకారం అయితే అది సరైనది కాదు, కానీ ఆయన ఏం చేసిండు, తన బిడ్డని జలాలుద్దీన్ ఖిల్జీ తన బిడ్డని తన తమ్ముడు కొడుకు అయిన అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చి పెళ్లి చేసిండు, చిన్న బిడ్డని. అప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ తన చిన్న బిడ్డని పెళ్లి చేసుకున్నానుకో, ఈ ఉల్గు ఖాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి ఏమవుతాడు, తోడల్లుడు అవుతాడు. అందుకని ఉల్గు ఖాన్ని తన దగ్గర అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేసిండు, 1296లో చక్రవర్తి అయిండు. అయ్యి 1296 నుంచి 1316 వరకు పరిపాలన చేసిండు అల్లావుద్దీన్ ఖిల్జీ. చేసేటప్పుడు తన తోడల్లుడైనటువంటి ఉల్గు ఖాన్ని సేనాపతిగా పెట్టుకుంటే చూడు, దండెత్తినటువంటి 1,00,000 మంది మంగోళ్లను జలంధర్ దగ్గర ఓడించిన వాడు ఉల్గు ఖాన్. ఇంత స్టోరీ ఉంది. ఇప్పుడు ఈ స్టోరీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మంగోళ్ళు అనేవాళ్ళు రెగ్యులర్గా భారతదేశానికి దండయాత్రకు వచ్చారు. ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో 1,00,000 మంది దండయాత్రకు వచ్చారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే ముందే జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలోనే ఉల్గు ఖాన్ నాయకత్వంలో 3000 మంది మంగోలు దండయాత్రకు వస్తే జలాలుద్దీన్ ఖిల్జీ తన బిడ్డని ఉల్గు ఖాన్కి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళు దొంగతనాలు చేయకుండా వాళ్ళ ఆలోచన మార్చిండు, వాళ్ళ ఇస్లాం మతం తీసుకునేటట్టు చేసిండు. వాళ్ళకి ఢిల్లీ చుట్టుపక్కల మొగల్పురా అనే ఒక పట్టణాన్ని కూడా నిర్మించి అక్కడ ఉండేటట్టు చేశాడు. అదేవిధంగా తన చిన్న బిడ్డని జలాలుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చి పెళ్లి చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత చక్రవర్తి అయ్యాడు. తన తోడల్లుడైనటువంటి వాడితో మంగోల్ని అణిచివేసేటట్టు కార్యక్రమాలు చేపట్టాడు. ఓకే కదా, ఇంత స్టోరీ ఉంది. నెక్స్ట్, కరువును లంచగొండితనాన్ని అణచడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన సంస్కరణలు ఏంటి? ఇందులో డైరెక్ట్ బిట్లు ఏమైనా ఉన్నాయండి? అసలు అర్థమైనా డైరెక్ట్ బిట్లు ఉన్నాయా? ఇలాంటి టైపులో చదువుకొని వెళ్ళండి. ఈ బిట్లో టైపులో చదువుకొని వెళ్తేనే ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఏం చేసినా నిష్ప్రయోజనం అవుతుంది. నిష్ప్రయోజనం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కాదు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్ పేపర్లో కూడా ఒకసారి చూడండి. ఓకేనా? కరువును లంచగొండితనాన్ని అణచడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన సంస్కరణలు. రైతులు పంటల్ని పొలంలోనే అమ్ముకునేటట్టు చేశాడా? పన్నులు వసూలు దయతో చేయాలన్నాడా? అమ్మకాలు కొనుగోలు బహిరంగ మార్కెట్లో జరగాలన్నాడా? పైవన్నీ అంటే
పైవన్నీ విషయాలలో అల్లావుద్దీన్ ఖిల్జీ అద్భుతాలు చేసి పెట్టాడు. అందుకని దీనన్నిటిని ఏమంటారంటే మార్కెట్ సంస్కరణలు అనే పేరుతో పిలుస్తారు. మార్కెట్ సంస్కరణలు. అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆయన చేసిన ఘన విజయాలు, యుద్ధాలు కాదు, మార్కెట్ సంస్కరణలు చేయబట్టి ఆయనకి గొప్ప పేరు వచ్చింది. దాంతోపాటు సైనిక సంస్కరణలు. ఈ మార్కెట్ సంస్కరణల కోసం దివానీ రియాసత్ అని చెప్పి మార్కెట్ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణల కోసం దివానీ రియాసత్, ఇదేమో ఆర్థిక సంస్కరణల కోసం సపరేట్గా ఆర్థిక సంస్కరణలు. దివానీ మండి అంటే మార్కెట్ కదా, మండి అనేది ఇది సపరేట్గా మార్కెట్ సంస్కరణలు. ఇది ఆర్థిక సంస్కరణలు, ఇది మార్కెట్ సంస్కరణలు. ఓకే కదా. ఇది వాళ్ళు చేసిన సంస్కరణల ప్రకారంగా రైతులు తాము పండించే పంటని పొలంలోనే అమ్ముకునే సిస్టమ్ కల్పించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. పన్ను వసూలుని దయతో చేయాలన్నాడు. ఒక్కోసారి పంటలు బండవు, రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ దగ్గర మనం వినయపూర్వకంగా ఉండాలి. ఈ సంవత్సరం పన్ను కడతారా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ కట్టండి అని దయతో చేయాలి. నెక్స్ట్ అమ్మకాలు కొనుగోలు బహిరంగ మార్కెట్లో జరగాలి. బ్లాక్ మార్కెటింగ్ అని చేస్తే తోలు తీస్తా అన్నాడు. అర్థమైందా. ఏ షాప్ పెట్టుకున్నా కూడా ఊరి బయట పెద్ద పెద్ద స్టాల్స్ వేస్తాం. మీరు డబ్బా కొట్టు పెట్టుకుంటా, నా గల్లీలో పెట్టుకుంటా, మా వీధిలో ఒక ఇరుకు సందులో పెట్టుకుంటా, అక్కడ పెట్టుకొని నేను వస్తువులు అమ్ముకుంటా అంటే తోలు తీస్తా. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్లేసుల్లో నేను స్టాల్స్ ఏర్పాటు చేస్తా. నువ్వు చికెన్ అమ్ముకున్నా, మటన్ అమ్ముకున్నా, బట్టలు అమ్ముకున్నా, పుస్తకాలు అమ్ముకున్నా, పెన్నులు అమ్ముకున్నా అందరూ ఆ స్టాల్స్ దగ్గరికి రావాలి. అంతా ఓపెన్గా జరగాలి. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇద్దరూ మాకు కనపడుతుండాలి. మా దివానీ రియాసత్, దివానీ మండి వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఏ వస్తువు క్వాలిటీలోనైనా క్వాంటిటీలోనైనా తేడా వస్తే వాడి శరీరంలో కొంత భాగాన్ని తీసుకుంటామన్నారు. ఉదాహరణకి ఒక వ్యక్తి చికెన్ తీసుకోవటానికి పోయినప్పుడు వాడికి ఫోన్ వచ్చింది. ఆ షాపోడు చెప్పిండు కేజీ చికెన్ కొట్టురా అని. ఈడు ఫోన్లో మాట్లాడుతుండు, బావా చెప్పు ఏం సంగతి, ఎక్కడున్నామని మాట్లాడుతుండు. అప్పుడు ఆ చికెన్ షాపోడు ఏమనుకోండు, బావమర్తి చాలా బిజీగా ఉన్నాడు, బావతో మాట్లాడుకుంటానని చెప్పి చికెన్లో పావు కేజీ తగ్గించాడు. పావు కేజీ తగ్గించి ప్యాక్ చేసిండు. ఈ నిద్రమ్మోకోడు ఫోన్ మాట్లాడుకుంటూ పేమెంట్ చేసి రాబోతున్నప్పుడు ఈ ఆఫీసర్లు వస్తారు. వచ్చి ఒక్క నిమిషం ఆగంటారు. అరే చికెన్ వెయిట్ చూడన్నారు. లేదండి బాగానే ఉంది కేజీ అన్నాడు. చూస్తావా చూడవా అన్నారు. ఎమ్మటే అప్పటికి నిద్రమ్మకోడు ఇంకా ఫోన్ మాట్లాడుతుండు. మరి నిద్రమ్మకోడు ఆపన్నారు. అప్పుడు చూడన్నారు. చూడంటే పావు కేజీ తగ్గింది. ఏంద్రా పావు కేజీ తగ్గింది అన్నారు. ఫ్యాన్ గాలికి తగ్గిందయ్యా అన్నారు. ఎరా ఫ్యాను 2 మీద పెడితేనే 250 తగ్గింది, మరి 5 మీద పెడితే? అయ్యా తప్పు జరిగిందయ్యా, మమ్మల్ని క్షమించు, మర్యాద చెప్తున్నాం. దాంట్లో ఇప్పుడు పావు కేజీ తగ్గింది కదా, నీ శరీరంలో నువ్వు ఏలు కట్ చేసుకుంటావో చెయ్యి కట్ చేసుకుంటావో నీ ఇష్టం, ఓ పావు కేజీ ఆడ పెట్టాల్సింది అన్నారు. అయ్యా నన్ను క్షమించండి, ఈసారి ఎప్పుడు అలా జరగదు, మర్యాదగా నువ్వు ఏలు నరుక్కుంటావా ఏం చేస్తావు నాకు తెలియదు, లేకపోతే మేము అడ్డంగా ఇలా నరుకుతావరా బిడ్డ అంటే అప్పుడు చుట్టుపక్కల స్టాల్స్ వాళ్ళంతా చూస్తుంటారు. వాడికి పట్టిన గతి మనకి పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? వస్తువు క్వాలిటీ ఇవ్వాలి, క్వాంటిటీ ఇవ్వాలి. లేకపోతే ఈ అధికారులు ఎప్పుడు వచ్చి మన మీద పడతారో అన్న భయం ఉండాలని చెప్పి కట్టుతిట్టం చేసి పడేసిండు అల్లావుద్దీన్ ఖిల్జీ. అందుకని నేను ఫస్ట్లోనే చెప్పా, దీనికి గొప్ప పేరు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే అని. ఓకే కదా, పైవన్నీ ఓకే. నెక్స్ట్ చూడండి, కువ్వతుల్ ఇస్లాం అనగా ఏమిటి అన్నాడు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతంలో కువ్వతుల్ ఇస్లాం అనేటటువంటిది ఎవరు నిర్మించారంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటటువంటి చక్రవర్తి నిర్మించాడు. చూడండి, ఇస్లాం రాజ్యము, ఇస్లాంపై నమ్మకము, ఇస్లాం మత శక్తి. భారతదేశంలో ఇస్లాం మత శక్తిని నిరూపించటం కోసం అతను నిర్మించినటువంటి దాన్ని కువ్వతుల్ ఇస్లాం అనే పేరుతో పిలుస్తారు. ఢిల్లీ రాజ్యాన్ని 1206వ సంవత్సరంలో స్థాపించటంలో ఆ భగవంతుడి కృషి కూడా, ఆయన శక్తి కూడా మాకు ఉపయోగపడిందన్న ఉద్దేశంతో ఈ కట్టడాన్ని నిర్మించటం జరిగింది. ఓకే కదా. నెక్స్ట్ విషయం ఏంటంటే బాల్బన్ చేసిన కార్యక్రమాల్లో జనహేతుకమైనది ఏదన్నాడు అంటే జనాలు బాగా ఇష్టపడింది ఏదన్నారు. బాల్బన్ అంటే టెర్రర్, నేను భగవంతుని నీడ అన్నాడు. ఓకేనా. గియాజుద్దీన్ బాల్బన్ అనేవాడు ద ఐరన్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ సుల్తాన్లలో ఉక్కు మనిషి. ఢిల్లీ సుల్తాన్లో ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారంటే బాల్బన్ని పిలుస్తారు. ఇతడు చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా దుమ్ములేసిపోయినాయి. ఇతన్ని ఐరన్ మ్యాన్ అంటారు, లేదా బ్లడ్ అండ్ ఐరన్ సిస్టమ్. ఇతన్ని అనుసరించిన విధానాన్ని బ్లడ్ అండ్ ఐరన్ సిస్టమ్ అంటారు. అంటే రక్తపాతము, పారిశ్రామికం. ఇటు రాజ్యాలను ఆక్రమించుకోవటానికి రక్తపాతం చేసిండు,
రాజ్యాన్ని అభివృద్ధి చేయటం కోసం ఐరన్ అంటే ఇనుపు విధానాన్ని అనుసరించాడంటారు, పారిశ్రామిక విధానాన్ని అనుసరించారంటారు. చూడండి, బాల్బన్ చేసిన కార్యక్రమాలు జనహేతుకమైనది. శత్రువులని అణచటం, ఇస్లాం ప్రకారం పరిపాలన చేయటం, మద్యపాన నిషేధం, పైవన్నీ అంటే ఇస్లాం సిద్ధాంతం ఖురాన్ ప్రతిపాదించిన సిద్ధాంతాల ప్రకారంగా భారతదేశాన్ని పరిపాలన చేయాలని నొక్కి వక్కానించిన వ్యక్తి బాల్బన్. నెక్స్ట్, అల్లావుద్దీన్ ఖిల్జీకి అత్యంత పేరు తెచ్చినటువంటి చర్య ఏది అన్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316 వరకు పరిపాలన చేసి నన్నం. ఆయనకి గొప్ప పేరు తీసుకొచ్చిన ఏంటి అంటే, అసలు ఎగ్జామ్లో చూడండి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎక్కువ అడుగుతాడు. అందుకని మీరు అసలు ఢిల్లీ సుల్తాన్ల పాఠం మొత్తం చదవకపోయినా పర్లే, ఈ హైలైట్స్ చదువుకుని పోయినా చాలండి. ఓకేనా? సైనికులకు జీతాలు ఇవ్వటం, గుర్రాల శక్తిని బట్టి ముద్రలు వేయటం, మార్కెట్ సంస్కరణలు, ఉలేమాల నుంచి విడిపోయి పాలన చేయటం అంటే ఆయన గొప్ప పేరు తీసుకొచ్చింది ఏది? మార్కెట్ సంస్కరణలు. ఇందాకే చెప్పా మార్కెట్ సంస్కరణలు అని, ఇక్కడ చెప్పుకున్నా చూడు మార్కెట్ సంస్కరణలు. అర్థమైంది కదా? ఆయనకి మార్కెట్ సంస్కరణలు గొప్ప పేరు తీసుకొచ్చినాయని చెప్పినాం. నెక్స్ట్ విషయం ఏంటంటే, కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థానంలోని ఎవరు తంజుల్ మజర్ అనే గ్రంథాన్ని రాశారన్నారు. తంజుల్ ఈ మజుర్ అనేటటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు? మహమ్మద్ గవానా, హసన్ రజాకా, హసన్ నిజామా. ఎవరు కాదంటే ఆయన ఆస్థాన పండితుడైనటువంటి హసన్ నిజాం అనేటటువంటి వ్యక్తి తంజుర్ మంజర్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లో మొదటిసారిగా కవులని పోషించిన చక్రవర్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అంటారు. ఇతని లాక్బక్స్ లక్షలు దానం చేసిన చక్రవర్తిగా కుతుబుద్దీన్ ఐబక్ని పిలుస్తారు. లక్షలు దానం చేసిన చక్రవర్తిగా పిలుస్తారు. అదేవిధంగా ఆనాటి బెంగాలీ చక్రవర్తి అయినటువంటి లక్ష్మణసేనుడు, ఓకేనా? లక్ష్మణసేనుడు ఎలా అయితే బెంగాలీ చక్రవర్తి లక్ష్మణసేనుడు ఎలా అయితే కవులని పండితులను పోషించాడో అదే విధంగా మన కుతుబుద్దీన్ ఐబక్ కూడా కవి పండితులను పోషించాడు. కాబట్టే దాన ధర్మాల్లో కానీ కవి పండితుల పోషణలో కానీ లక్ష్మణసేనుడికి ఎంత పేరుందో కుతుబుద్దీన్ ఐబక్ అంత పేరుంది. అందుకని కుతుబుద్దీన్ ఐబక్ని ఏ బెంగాల్ చక్రవర్తితో పోలుస్తారంటే లక్ష్మణసేనుడితో పోలుస్తారు. ఈయన ఆస్థానంలో జయదేవుడు అనే కవిని పోషించాడు. జయదేవుడు మీకు తెలుసు, రాధాకృష్ణుల ప్రేమతత్వం పైన గీతా గోవిందం అని చెప్పి ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. దుమ్ము లేసిపోయింది. 200 days 200 centers గీతా గోవిందం. అదేవిధంగా ఈయన ఆస్థాన పండితుడైనటువంటి హసన్ నిజామీ తంజుల్ మజర్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. ఓకే కదా? నెక్స్ట్, క్రింది వాణిలో ఏ వరుస ఆరోహణ క్రమంలో సరైనది అన్నాడు. ఇది ఢిల్లీ సుల్తాన్ల రాజులు వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారనే విషయాన్ని తెలియజేస్తుంది. చూడండి, షిక్కు పరగనా గ్రామము షిక్కు పరగనానా, పరగనా గ్రామం షిక్కు గ్రామం పరగనానా అంటే మీరంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక చూడండి, ఇక్తాలు రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారు? పైన రాజ్యం ఉంటుంది. రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారంటే ఇక్తాలుగా డివైడ్ చేశారు. ఇక్తా మీన్స్ రాష్ట్రం. ఢిల్లీ సుల్తాన్లు రాజ్యాన్ని ఇక్తాలుగా డివైడ్ చేశారు, రాష్ట్రాలుగా. రాష్ట్రాన్ని ఎలా డివైడ్ చేశారు? షిక్తా అంటే జిల్లాలని అర్థం. సిగ్దాలంటే జిల్లాలు. ఓకేనా? నెక్స్ట్, సిగ్దాన్ని ఎలా డివైడ్ చేశారంటే పరగనాలు అంటే తాలూకాలు. మన భాషలో చెప్పాలంటే తాలూకాలు ఎలా డివైడ్ చేశారంటే విలేజ్ అంటే గ్రామంగా డివైడ్ చేశారు. ఇక్కడ అడిగిన విషయం ఏంది? రాష్ట్రము, జిల్లా, తాలూకా, గ్రామం కదా. అంటే ఇక్తాలు, సిగ్దాలు, పరగనాలు, విలేజ్లు. ఇక్కడ మన అడిగింది ఏంది? ఇక చూడు, షిక్కు పరగన అంటే పరగన, సబ్ డిస్ట్రిక్ట్స్, గ్రామం. ఇది మీరు బట్టి పడతారు, అర్థం చేసుకుంటారు, మీ ఇష్టం. ఇక్తా రాష్ట్రం, ఇక్తాలని డిస్ట్రిక్ట్ అంటే సిగ్దాలని పరగనాలు, పరగనాన్ని గ్రామాలు. ఓకే కదా? సిక్కులకి పరిపాలకుడు ఎవరు? జిల్లాకి సిగ్దాదార్ అనేవాడు పరిపాలకుడు. పరగనా పరిపాలకుడు ఎవరంటే అమీల్ అనేవాడు పరగనా పరిపాలకుడు. విలేజ్ పరిపాలకుడు ముకుద్దం చౌదరి అనేవాడు వాళ్ళు దీనికి విలేజ్కు పరిపాలకుడు. నెక్స్ట్, 18 డిసెంబర్ 1398 తేదీ యొక్క ప్రత్యేకత ఏందన్నాడు. డేట్తో సహా ఇచ్చిండండి.
18 డిసెంబరు 1398 తేదీ యొక్క ప్రత్యేకత ఏందన్నాడు. నరరూప రాక్షసుడు వచ్చాడు అంటే మీకు అర్థమై ఉంటుంది. తుగ్లకు రాజధాని మార్పిడి, ఢిల్లీ నగర నిర్మాణ ప్రారంభం, తైమూరు ఢిల్లీ ఆక్రమణ, విజయనగర సామ్రాజ్య పతనం. అంటే నరరూప రాక్షసుడు వచ్చాడంటే ఎవరు? తైమూరు ఢిల్లీ పైన దండయాత్రకు వచ్చిన రోజు. ఈ రోజున మన భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న ఢిల్లీ పరిపాలకుడు ఎవరు? ఢిల్లీ పరిపాలకుడు ఎవరంటే నాసిరుద్దీన్ తుగ్లక్. నాసిరుద్దీన్ తుగ్లక్ అనేటటువంటి వాడు ఢిల్లీని పరిపాలన చేస్తాడు. తైమూర్ ఏం చేసిండు? సమర్కండ్ ప్రాంతం నుంచి దండయాత్రకు వస్తాడు. అతను ఒక్కడే రాలే, వాళ్ళ మనవడు ఓకే సులేమాన్ సూకో, వాళ్ళ మనవడైనటువంటి సులేమాన్ సూకోని ఫస్ట్ పంపించిండు. తర్వాత ఈయన వచ్చాడు. నరరూప రాక్షసుడుగా రక్తపాతం చేసి పడేసిండు ఇండియాలో. ఓకే కదా, ఆ రోజు ఈ డేట్తో సహా గుర్తుపెట్టుకోండి, తైమూర్ దండయాత్ర. నెక్స్ట్, సుల్తాన్ బిరుదు పొందిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అన్నాడు. సుల్తాన్ బిరుదు పొందిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లకా, అల్లావుద్దీన్ ఖిల్జా, బాల్బనా, ఇల్టుట్మిష్. అంటే ఇల్టుట్మిష్ ఇల్టుట్మిష్ అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి ఎప్పుడు పరిపాలన చేశాడు అంటే 1210వ సంవత్సరం నుంచి 1236 వరకు పరిపాలన చేసిండు. ఈయన ఏం చేసిండు? అప్పటి వరకు లాహూర్ అనే ప్రాంతం వరకే ఢిల్లీ రాజ్యం ఉంది, ఇది ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం ఉంది, లాహూర్ వరకే. అంటే ఈ ఇల్టుట్మిష్ అనేవాడు పరిపాలన చేసేటప్పుడు క్యాపిటల్ సిటీ లాహూర్ ఉండేది. ఈయన ఏం చేసిండు? లాహూరు నుంచి ఎక్కడికి మార్చిండంటే ఢిల్లీకి మార్చాడు. ఢిల్లీకి మార్చి ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని విస్తరింపజేసిండు. అందుకని సుల్తాన్ అనే బిరుదు పొందిన, చూడు, తొలి ఢిల్లీ సుల్తాన్ అనే బిరుదు పొందిన వాడు ఎవరంటే ఇల్టుట్మిష్. ఆయన ఇల్తుమిష్ అనే పేరుతో పిలుస్తారు. క్లియర్ కదా. అప్పటి వరకు లాహూరుగా ఉన్న రాజధాని ఢిల్లీకి మార్చి ఢిల్లీ సుల్తాన్ అనే బిరుదు పొందిన ఫస్ట్ పరిపాలకుడు ఎవరంటే ఇల్టుట్మిష్. బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఖలీఫా, భారతదేశంలో ఏ ఢిల్లీ సుల్తాన్ని మొట్టమొదటిసారిగా ఖలీఫా గుర్తించాడంటే మన ఇల్టుట్మిష్నే గుర్తించాడు. ఖలీఫా గుర్తింపు పొందిన మొట్టమొదటి భారతీయ చక్రవర్తి అని చెప్తారు. ఆ రోజుల్లో ఖలీఫా గుర్తింపు పొందటం అంటే వాడు సూపర్ స్టార్ నాయన అనేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు ఉంటేనే వాళ్ళని ఖలీఫా గుర్తిస్తాడు. అలా ఖలీఫా చేత గుర్తింపు పొందిన మొట్టమొదటి భారతీయ చక్రవర్తి కూడా ఎన్ని అంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, ఫిరోజ్ షా చివరిగా ఏ రాజ్యంపై సైన్యాలను పంపాడు? ఫిరోజ్ షా తుగ్లక్ అనేవాడు ఏ రాజ్యం పైన దండయాత్ర సైన్యాన్ని పంపాడు? 1351వ సంవత్సరం నుంచి 1388వ సంవత్సరం వరకు ఫిరోజ్ షా తుగ్లక్ అనేటటువంటి వాడు పరిపాలన చేశాడు. ఈయన శాంతికామ చక్రవర్తి. శాంతికామకుడు అంటే ఎప్పుడు కూడా యుద్ధాలని వ్యతిరేకించేవాడు. యుద్ధాలు వద్దు, అంత ప్రశాంతంగా ఉండాలి, పరిపాలన సంస్కరణ ద్వారా మనకి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడినటువంటి వాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఈయన యుద్ధాల కంటే ప్రజలకి సంస్కరణ చేయటం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. మరి అలాంటి వ్యక్తి ఎవరిపైన సైన్యాన్ని పంపించాడంటే సింధు అనే రాజ్యం పైకి దండయాత్ర పంపించిండు. ఎందుకంటే ఆ సింధు అనే ప్రాంతం మీదకి ఎక్కువగా మంగోళ్ళు అనే వాళ్ళు దండయాత్ర చేస్తుంటే మంగోళ్ళ నుంచి సింధు ప్రాంతాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో సింధు పైకి దండయాత్రను పంపించాడు. నెక్స్ట్, 3వ తరైన యుద్ధంలో తాజుద్దీన్ యాల్డజ్ ఎవరి చేతిలో ఓడిపోయారు అన్నాడు. మనకి తరైన యుద్ధాలు మొత్తం 3 జరిగినాయి. ఒకటేమో ఫిరోజ్ షా ఎవరెవరికి 2 యుద్ధాలు, 2 తరైన యుద్ధాలు గోరీ మహమ్మద్కి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరిగినాయి. 2 తరైన యుద్ధాలు పృథ్వీరాజ్ చౌహాన్కి గోరీ మహమ్మద్కి జరిగినాయి. 3వ తరైన యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే ఇల్టుట్మిష్కి తాజుద్దీన్ యాల్డజ్కి జరిగింది. ఎందుకు జరిగింది అంటే కుతుబుద్దీన్ ఐబక్ చనిపోయిన తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించే విషయంలో వారసత్వ గొడవలు వచ్చినాయి. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత నేను చక్రవర్తి కావాలని గొడవలు పెట్టుకుంటారు. కుతుబుద్దీన్ ఐబక్ కొడుకున్నాడు, కుతుబుద్దీన్ ఐబక్కి బావలు బామ్మర్దులు ఉన్నారు. ఆ బావలు బామ్మర్దులు ఒకడే ఈ తాజుద్దీన్ యాల్డజ్ అనేవాడు. వాడేం చేసిండు? కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత నేనే చక్రవర్తి అని చెప్పి వాడు గొడవ చేస్తుంటే వాడిని ఓడించటం కోసం ఇల్టుట్మిష్ అనేవాడు యుద్ధం చేసిండు. ఆ యుద్ధమే 3వ తరైన యుద్ధం. ఆ యుద్ధంలో గెలిచినటువంటి ఇల్టుట్మిష్ అనేవాడు తాజుద్దీన్ యాల్డజ్ని పక్కన పెట్టి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అర్థమైంది కదా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయ పరిపాలకుడు ఎవరు అన్నారు? భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయ పరిపాలకుడు బాల్బను, ఇల్టుట్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ, సుల్తాన్ హసన్. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటటువంటి వాడు భూ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అంటే భారతదేశంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉంది, అసలు ఆదాయం ఎంత వస్తుంది, భూమి పైన రైతులకి యాజమాన్య హక్కులు ఉన్నాయా లేవా, వీటన్నిటి మీద సంస్కరణలు చేసిన ఫస్ట్ పరిపాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. తర్వాత దాన్ని చాలామంది కంటిన్యూ చేశారు అనుకోండి. నెక్స్ట్, భారత మిలిటరీ మరియు పౌర సర్వీసులు ప్రవేశపెట్టిన ఘనత సాధించిన ఇల్టుట్మిష్ ఏ రోజున మరణించాడు అన్నాడు. భారతదేశ మిలిటరీ మరియు పౌర సర్వీసులను ప్రవేశపెట్టిన ఇల్టుట్మిష్ ఘనత సాధించిన ఇల్టుట్మిష్ ఏ రోజున మరణించాడు అన్నాడు. అంటే ఆగస్టు 24, 1237, 29 ఏప్రిల్ 1235, ఏప్రిల్ 29, 1237, 29 ఆగస్టు 1237. అంటే ఏప్రిల్ 29, 1237 సంవత్సరంలో మరణించాడు. ఆ టైంలోనే మన ఢిల్లీకి పరిపాలకురాలుగా ఉన్న ఆవిడ రజియా సుల్తాన్ పరిపాలకురాలుగా ఉన్నది. ఇల్టుట్మిష్కి ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు ఢిల్లీ రాజ్యాన్ని క్రమబద్ధంగా ఒక సిస్టమాటిక్గా తీర్చిదిద్దిన ఫస్ట్ పరిపాలకుడు ఎవరంటే ఇల్టుట్మిష్. ఆయన రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించాడు, ముక్తిలకు పెట్టిండు, వెండి టంక, రాగి జిటాలని నాణ్యాలను ప్రవేశపెట్టిండు. రెండో విషయం ఏంటంటే చెహల్గాని అనే కూటమిని ఏర్పాటు చేసిండు, సైనిక సిస్టాన్ని పర్ఫెక్ట్ చేసిండు. ఎన్నో రకాలుగా ఢిల్లీ అసలు వాస్తవానికి కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఢిల్లీ రాజ్యాన్ని స్థాపించటం వరకే, కానీ ఆయన స్థాపించిన రాజ్యాన్ని పర్ఫెక్ట్గా ఒక సిస్టమాటిక్ స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కిందంటే ఇల్టుట్మిష్కి దక్కింది. ఆయన 1237 ఏప్రిల్ 29వ తారీఖు నాడు పోయాడు. నెక్స్ట్, భూమిని కొలిచి పంటపై శిస్తు విధించిన తొలి భారతీయ పరిపాలకుడు ఎవరు? భూమిని కొలిచి పంటపైన శిస్తుని నిర్ణయించినటువంటి వాడు విధించిన తొలి భారతీయ పరిపాలకుడు అశోకుడా, కనిష్కుడా, అల్లావుద్దీన్ ఖిల్జియా, బాల్బన్. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎందుకంటే అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలకుడిగా వచ్చేంత వరకు ఒక రైతు ఉందనుకో, ఆ రైతుకి ఒక పొలం ఉంది, కొంత పొలం ఉంది. ఆ పొలం ఎంత ఉందో రైతుకు తెలియదు. మా నాన్న ఇది 2 ఎకరాలని ఇచ్చిండు, ఇది 2 ఎకరాలని నేను కూడా అనుకుంటున్నా. మరి ఈ 2 ఎకరాలు ఇది మాగాణి భూమా, మెట్ట భూమా అన్న విషయం కూడా నాకు తెలియదు. నేనైతే మా నాన్న కట్టినట్టే నేను కూడా భూమి శిస్తు కడుతున్నా అనేవాడు. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఈ రైతు యొక్క భూమిని కొలిపించి పంట పైన శిస్తు నిర్ణయించే పద్ధతిని ప్రవేశపెట్టి రైతు నష్టపోవద్దు, ప్రభుత్వం నష్టపోవద్దు అనే విధానానికి రూపకల్పన చేశాడు, శ్రీకారం చుట్టాడు. ఇదే విధానాన్ని దించాడు షేర్షా. ఉత్తమం, మధ్యమం, అధమం అని చెప్పి ఉత్తమం, మధ్యమం, అధమం అని చెప్పి భూములు విభజించాడు. చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ ఏదైతే ప్రవేశపెట్టిండో షేర్షా దాన్ని కొద్ది డెవలప్ చేసిండు. మళ్ళీ షేర్షా చేసిన దాన్ని అక్బర్ ఇంకా డెవలప్ చేసిండు. తోడర్మల్ అనే ఆర్థికవేత్తని పెట్టి ఇంకా అభివృద్ధి చేశాడు. ఏమని? పోలాజు, పరౌటి, చాచార్, బంజార్ అని భూముల్ని 4 రకాలకి డివైడ్ చేసి భూమి శిస్తుని విధించే పద్ధతిని అక్బర్ ప్రవేశపెట్టిందంటే దానికి ఫస్ట్ ఎవరు ఆ బీజాలు వేసిన వాడు, పునాది వేసిన వాడు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీని షేర్షా కాపీ కొడితే షేర్షాని అక్బర్ కాపీ కొట్టిండు. మొత్తానికి అల్లావుద్దీన్ ఖిల్జీ చేయబట్టి వీళ్ళందరికీ ఐడియాలు వచ్చినాయి. బాల్బన్ గురించి క్రింది వాటిలో ఏది సరైనది ఏది అన్నాడు. బాల్బన్ గురించి క్రింది వాటిలో సరైనది ఏది? తనను తాను దేవుని నీడగా చెప్పుకున్నాడు, అంతఃపురంలో నిశ్శబ్దాన్ని పాటించేవాడు, విదేశీయులు తన ఆస్థానంలో మోకాళ్ళపై నడవాలన్నాడు, అన్నీ సరైనవా అన్నాడు. అన్నీ సరైనవే. చూడు, వచ్చినట్టు ఏమనేవాడు? నువ్వు నా పాదాలను ముద్దు పెట్టుకోవాలన్నాడు. నేను చెప్పులీడ్చి కూర్చుంటా, ఎవరు వచ్చినా కూడా సాష్టాంగ ప్రణామం చేయాలి. రెండోది ఏంటో తెలుసా? సాష్టాంగ ప్రణామం చేయటమే కాదు, నా మోకాలు ఉంటాయిగా, బొటని వేళ్ళు ఉంటాయిగా, బొటని వేళ్ళని నీ పాదాలతో ముద్దు పెట్టుకోవాలి అని కొత్త విధానాలను ప్రవేశపెట్టాడు. ఎవరు? బాల్బన్. అందుకని దాన్ని ఏమంటారంటే సిజ్దా పద్ధతి, పైబోస్ అంటారు. సిజ్దా అంటేనేమో సాష్టాంగ ప్రణామం చేయాలి. ఎవడైనా వాడు ఎంత పెద్దోడైనా వచ్చి సాష్టాంగ ప్రణామం చేయాలి. రెండోది పైబోస్ అంటే నా బొటని వేళ్ళని నీ పెదాలతో ముద్దు పెట్టుకోవాలి. పైబోస్ అని చెప్పే సిస్టాన్ని ప్రవేశపెట్టిండు. కరెక్టే ఇది. అంతఃపురంలో నిశ్శబ్దాన్ని ఆయన గనుక
అంతఃపురంలో ఉంటే ఎవడైనా శబ్దం చేస్తే తోలు తీస్తానేవాడు, అంత స్ట్రిక్టు. రెండోది ఏందో తెలుసా, మాట్లాడితే నేను భగవంతుని నీడని. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి అంటుంటుంది, నరుడా ఓ నరుడా అంటుంటుందే, అట్లా ఈయన కూడా ఎప్పుడు అనేవాడు, వరి పిచ్చోళ్ళారా మీరంతా మామూలు మనుషులు, నేను భగవంతుని నీడని.